కనాను స్త్రీని ఎంత మెచ్చుకున్నాడు, మొండికి పడి అయ్యా నేను వదలని పట్టుబట్టింది. అమ్మా నీ విశ్వాసం గొప్పది, పో నీ కూతురు బాగుపడింది, నువ్వు కోరినట్టే నీకు అగును కాకపో అన్నాడు. విశ్వాసాన్ని ప్రయోగించిన వాళ్ళందరినీ పొగిడాడు, మెచ్చుకున్నాడు, గనపరిచాడు, కానీ తిట్టాడా? పెంకులోడ తీసి ఆ పక్షవాతపు జబ్బుడిని పెంకుల్లో గుండా లోపలికి దించితే, ఆయన ముందుకు దించితే ఎవరు మీరు ఆడ తయారయ్యారా, ఇల్లు బీగుతున్నారు అన్నాడా? అలా ఆయన వారి విశ్వాసము చూచి, ఆయన వారి విశ్వాసం, ఎవరు మోసుకొచ్చిన వాళ్ళ విశ్వాసం చూసి, సరే వాళ్ళు మోసుకొచ్చాడు పండుకున్నాడు పెంకులోంచి దించుంటే వాడికి ధైర్యం కాగలవద్దు. ఏమాత్రం జారు వదిలేరనుకో, కాలు చెయ్యి ఇప్పుడు సమస్య మొత్తం పోతాడు. ఆ పైకి ఎత్తేకాడు కానీ ఆ లోపల దించేకాడు కానీ ఒక తాడు ఒకడు వదిలినా పడతాడు, సస్తాడు మొత్తానికి. వారి విశ్వాసం, ఆ పండుకున్నోడు విశ్వాసం, మొత్తం విశ్వాసం చూశాడు. ఆయన ముందుకు మన దించగానే కుమారుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి. చూడు, రెండు చేశాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏ పాపాన్ని బట్టి ఆ ప్రాబ్లం వచ్చిందో ఆ పాపములు క్షమించి ఆ వ్యాధిని కూడా తీసేసే దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఓకేనా? వాళ్ళు తిట్టాడా? వాళ్ళ విశ్వాసం చూసి సంతోషపడ్డాడు. శతాధిపతి విశ్వాసం చూసి ఆశ్చర్యపడ్డాడు. విశ్వాసాన్ని చూసి సంతోషపడతాడు, ఘనపరుస్తాడు, అంతేగాని అరవడం. పొందుకోండర్రా, విశ్వాసాన్ని బట్టి నా దగ్గర ఉన్నవన్నీ పొందుకోండి, ఈ భూమి మీద పొందుకోండి, రేపు అక్కడ నేను దాచినవి కూడా పొందుకోండి అంటాడు ఆయన. పొందుకోండి అంటాడు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు దేన్ని సాధన చేయాలి? విశ్వాసంతో దేవుని కార్యాలు చూడాలి. విశ్వాసంతో దేవుని కార్యాలు నేను చెబుతున్నా కదా, వీళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుందని చెబుతున్నా, సేవకులకి. దైవజనులకి ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్తున్నా. ఒక చిన్న పరిచర్య నేను చేస్తా, ఒక చిన్న పాకలో దేవుని పరిచర్య చేస్తా. క్రమక్రమంగా దేవుడు పనిని ముందుకు తీసుకెళ్తా ఉన్నప్పుడు విశ్వాసం బలపడతా వచ్చింది. నేను ఎక్కువ నమ్మేవాడిని, దేవుడు ఈ కొంచెం కార్యం కాదు, ఈ కొంచెం కార్యం కాదు, దేవుడు ఇంకా బలమైన కార్యాలు చేస్తాడు, ఇంకా బలమైన పని జరిగిద్ది, చిలకలూరిపేట పట్టణంలో ఒక బలమైన సేవ జరిగిస్తాడు దేవుడు అని నేను అలా విశ్వసించాను, అలా ఎదురు చూశాను, అలా నిరీక్షించాను. నేను దేవుని కృపను బట్టి దేవుడు ఆయన నా విశ్వాసాన్ని వృద్ధి పొందించుకుంటూ, విశ్వాసాన్ని నేర్పించుకుంటూ ఎంత కార్యాన్ని అయితే విశ్వసించానో ఆ కార్యం అంతటిని కూడా ఈరోజు నేను చూస్తున్నా. ఇదంతా నా శక్తిని బట్టి నేను అనుకోవాలా, దేవుని శక్తిని బట్టి. ఇప్పుడు దైవజనులు చిన్న చిన్న చోట్ల చిన్న చిన్న పనులు జరిగిస్తూ ఉన్నారు పరిచర్యలు. ఒక ఉజ్జీవం ఇక్కడ వచ్చిద్ది అని విశ్వసించాలి. ఈ ప్రాంతం మొత్తానికి దీవెనకరమైన ఒక ఉజ్జీవాన్ని దేవుడు ఇక్కడ ఈ పరిచర్య ద్వారా రప్పించగలడు అని విశ్వసించాలి. అది నా హృదయంలో ఎల్లప్పుడూ నా ముందు పెట్టుకునేవాడిని. ఈ ఉజ్జీవాన్ని కూర్చున్నటువంటి అది పందిళ్లలో పాకలో పరిచర్య, అది ఫస్ట్ రోడ్డు మీద తాటాకు పందిళ్ళు భలే తీశారా ఫోటో. అది ఎప్పటి నుంచో చూద్దాం అనుకోండి, ఇప్పుడు దొరికింది అది. జూమ్ చేయి ఆనంద్ పాస్టర్ అక్కడ కరెక్ట్గా అనుకుని నిలబడి అప్పుడప్పుడు వాక్యం చెబుతుంటాడు తమ్ముడు ఆనంద్. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ విశ్వాసులు. ఈ రోడ్డుకి ఆ పందిళ్లలో పరిచర్య. ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయిలే. నేను ఈరోజు మిమ్మల్ని పెందలాడు వదిలేస్తానన్నాను కాబట్టి ముగిస్తున్నాను. నేను ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు ముగిస్తున్నాను కాబట్టి ఎప్పుడన్నా రెండైనా ఫీల్ కావద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకేనా? ఈ ఒప్పందం వడంబడికి మనకు ఉండాలి. అది క్రమక్రమంగా దేవుడు పట్టజాలంత పరిచర్య చేపిస్తాడనే నమ్మాను. కానీ
అబ్బో ఇక ఇంతకు మించి మన వల్ల కాదులే, వాళ్ళు వేర్లే వీళ్ళు వేర్లే, అబ్బో వాళ్ళ ద్వారా అంటే జరిగింది వీళ్ళ ద్వారా అంటే జరిగింది, కానీ మన వల్ల ఏడైద్ది. ఆ 7 అడుగులు ఉన్నాయి. సౌళ్ళు అబ్బో మన వల్ల కాదని కూర్చుంటే సౌలు గాలి తీయటానికి ఓ పిల్లోడిని తీసుకొచ్చి గొలియాతుని చంపించాడు. మనం ఎదవతనంతో అవిశ్వాసంతో ఎదవలంగా మాట్లాడితే దేవుడు పిల్లల్ని తీసుకొచ్చి బలమైన కార్యాలు చేస్తాడు, సిగ్గు తేవటానికి మనకు. అందుకే ఎదవ మాటలు మాట్లాడకూడదని చెబుతున్నా పచ్చిగా. ఏంది లేకపోతే ఏందండి మరి, లేకపోతే గుడారంలో కూర్చున్నోడు కూర్చోకుండా పిల్లోడు వచ్చి నేను చంపుతాను సార్ అంటే వాడు ఇంత పడుకుంటాడు, వాడు అంత పడుకుంటాడు, వాడు యుద్ధ సూర్యుడు, వాడి కత్తి ఎంత ఉంటుంది, వాడు ఈ సోది అంత అవసరమా? అందుకే నీ గాలి తీయటానికి పిల్లోడిని తీసుకొచ్చి కూలగొట్టాడు. వాడి ఈట ఎంత పొడుగు అన్నాడు. వాడి ఈట ఎంత పొడుగు, వాడి కవచాలు, వాడి ఆయుధాల గురించి మాట్లాడాడు, వాడి యుద్ధ నైపుణ్యం గురించి మాట్లాడాడు, వాడి కవచాల గురించి మాట్లాడాడు, అన్నిటి గురించి మాట్లాడాడు. వాడు ఆయుధాలు గొప్ప అయినందుకు అసలు ఆయుధమే లేకుండా సాగుకొట్టించాడు. వాడు ఆయుధంతోనే వాడు తల దగ్గొట్టాడు. దావీదు చేతిలో ఉంది ఆయుధం, ఒడిసేలా ఆయుధం అది. అదేం ఆయుధం అండి, అదే పక్షులు తోలేది. సౌలు వాడి ఆయుధాలు గొప్పవి అన్నందుకు అసలు ఆయుధమే లేకుండా గోలగొట్టాడు వాడిని, అంతే. వాడు పెద్ద పరాక్రమశాలి, నేను 7 అడుగులు వాడు 10 అడుగులు అన్నందుకు 5 అడుగులు చేత కొట్టించాడు. ఎందుకు? 7 అడుగులోడు గాలి తీయడానికి. ఎదవ మాటలు మాట్లాడితే అంతే మరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఏంటి చెప్పండి, ఏం మాటలు మాట్లాడితే లేండి. ఇప్పుడు పైకి లేండి, మాట మీద నిలబడతాం ఈరోజు. ఇప్పుడు చెప్పండి, ఏం మాటలు మాట్లాడదాం? అవిశ్వాసాన్ని బట్టి ఏదో మాటలు మాట్లాడదామా? పనికిమాలిన మాటలు. విశ్వాసంతో చూడు, సమస్యను కాదు, సమస్యకు పరిష్కారాన్ని చూడు. దేవుడిచ్చాడంతే. దేవుడిచ్చాడు. ఏదో మోసపుచ్చడమో మసిపూసి మారేడికాయ చేయటం కదా వాక్యం. నా స్వస్థత ప్రభు దగ్గర ఉంది అని నమ్మింది, వచ్చింది, ముట్టింది, బాగుపడి. నా తండ్రి నన్ను స్వస్థపరుస్తాడు, నా తండ్రి నన్ను లేవనెత్తుతాడు, నా జీవితంలో మరొక అధ్యాయాన్ని మొదలు పెడతాడు. నేను జయిస్తాను. ఎస్, నాకు దేవుడు కృపనిస్తాడు. అవును, నాకు దేవుడు సహాయం చేస్తాడు. నా పూర్వపు వైభవాన్ని మించిన వైభవం నా దేవుడు నాకు ఇస్తాడు. నాకు నా దేవుడు సమాధానకర్త. నా కన్నిటిని చూసి దాటిపోయే దేవుడు కాదు. ముందుకు నిలబడు. ప్రార్థన చేద్దాం, అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఏదో మాటలు మాట్లాడొద్దు మనం, ఏదోతనంగా ఉండొద్దు మనం, సమస్య యొక్క గొప్పతనాన్ని మాట్లాడొద్దు మనం. సమస్య కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడగు యేసు. హల్లెలూయా. సమస్య కంటే బలవంతుడు ఇక్కడ ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడగు యేసు. హల్లెలూయా. రోగము కంటే బలమైన వాడు ఇక్కడ ఉన్నాడు, ఆయన పేరు యేసు. నీ అప్పుల కంటే బలమైన వాడు ఉన్నాడు, ఆయన పేరు యేసు. ఏదో మాటలు మాట్లాడొద్దు మనం, దిగజారిపోయిన మాటలు మాట్లాడొద్దు మనం, నీరు గారిపోయిన మాటలు మాట్లాడొద్దు మనం, కృంగిపోయిన మాటలు మాట్లాడొద్దు మనం. మనం అనుకున్న కార్యాలను మించి చేశాడు నా తండ్రి. ఒకప్పుడు మన స్థితి ఏమిటి, ఇప్పుడు మన స్థితి ఏమిటి? ఎన్ని కార్యాలు జరిగినాయి మన జీవితంలో ఎరుగవా? ఎన్ని చేసిన వాడికి ముందు చెయ్యడా? ఇంతకు ముందు ఉన్నవాడు ఇప్పుడు లేడా? ఆయన పేరే ఉన్నవాడు, ఆయన పేరు ఉన్నవాడు. విశ్వాసపు కన్ను నీకుంటే నువ్వు ఆయన గ్రహించగలుగుతావు. విశ్వాసపు చెవి నీకుంటే ఆయన శబ్దాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. విశ్వాసపు చర్మం నీకుంటే ఆయన స్పర్శను గుర్తుపట్టగలుగుతావు. విశ్వాసపు నాలుక నీకుంటే ఆయన వాక్కు, ఆయన రుచిని ఆస్వాదించగలుగుతావు. యేసయ్యా నాకివ్వయ్యా, యేసయ్యా నాకు ఆ బలాన్ని ఇవ్వయ్యా. నేను ఏదో మాటలు మాట్లాడను, ఏదో మాటలు మాట్లాడను, పనికి మాలిన మాటలు మాట్లాడు. ఓటమిని అంగీకరించను, దిగజారిపోయిన మాటల్ని అంగీకరించను. నాతో ఈరోజు నీవు స్పష్టంగా మాట్లాడుతున్నావు.
పద్దాకలనే పడుతూనే ఉండను. నేను గెలుస్తాను, లెగుస్తాను, నిలవగలుగుతాను. నన్ను నిలబెట్టే దేవుడవు, నా దేవుడవు నువ్వు. ఎన్నో విషయాలు నన్ను నిలబెట్టావు, ఈ విషయంలో కూడా నన్ను నిలబెట్టగలవు. ఎన్నో విషయాలు నన్ను ఆదుకున్నావు, ఈ విషయంలో నన్ను ఆదుకోగలవు. చేద్దాం ప్రార్థన, అందరం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు వందనం. నన్ను ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రం. నేను విశ్వసిస్తున్నా నీ ఆత్మశక్తిని నాకు ఇవ్వు. నేను విశ్వసిస్తున్నా నీ ఆత్మ బలాన్ని నాకు ఇవ్వు. నేను విశ్వసిస్తున్నా నీ ఆత్మ ప్రభావంతో నన్ను నింపుతున్నావని. నన్ను బాగు చేసి ఉన్నావని నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఇంకా గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మునుపటి కంటే అధికమైన కార్యములు చేస్తున్నందుకు స్తోత్రం. నా జీవితాన్ని వెలిగిస్తున్నందుకు స్తోత్రం, బలపరుస్తున్నందుకు స్తోత్రం, ఆత్మీయతలో స్థిరపరుస్తున్నందుకు స్తోత్రం. త్వరగా స్తోత్రములు, 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 స్తోత్రములు నాయన. మహోన్నతుడైన తండ్రి, మహాగణుడైనటువంటి దేవా నీకు వందనాలు. ఈ దినమున ఈ శుక్రవారపు ఉపవాస దినమందు నీ సన్నిధిలో నీ వాక్కు కొరకు మేము కనిపెట్టినటువంటి వేళ నువ్వు కృప కలిగినటువంటి దేవుడవు గనక అయ్యా, భోజనపు బల్ల యొద్ద కూర్చున్నటువంటి బిడ్డలకు ఆహారం పెట్టినట్లుగా పరలోకము నుండి ప్రభు మీరు మాకు ఆహారంను సిద్ధపరిచి తల్లి తన బిడ్డలకు ప్రేమగా తినిపించినట్లు అత్యంత ప్రేమగా మాకు వాక్యాహారంను తినిపించినందులకై కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము అనేటువంటి మాట ద్వారా మమ్మల్ని పురికొల్పినందుకు వందనాలు. దేవభక్తి సాధనలో విశ్వాసం అనేది సాధన చేయడం అనేది తప్పనిసరి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. విశ్వాసము ద్వారానే రక్షణ ఉన్నది, విశ్వాసము ద్వారానే నీకు ఇష్టముగా మార్చబడతాము, విశ్వాసము ద్వారానే నీ బలమైన ఘనమైన కార్యాలు జరుగుతాయి కనుక ఆ విశ్వాసమును మీరు మాకు అనుగ్రహించండి. ఆత్మను పొందటంలో పరిమాణాలు ఎలాగైతే ఉన్నాయో, స్థాయిలు ఎలాగైతే ఉన్నాయో, కొంచెముగా పొందుట, మరి కొంచెముగా పొందుట, ఆత్మ పూర్ణులైనట, ఆత్మ వశములోనికి నడిపించబడుట అన్నట్టుగా ఎలాగైతే స్థాయిలు ఉన్నాయో విశ్వాసములో కూడా స్థాయిలు ఉన్నాయని బహు స్పష్టంగా మా దృష్టికి మీరు తీసుకొని వచ్చినందుకు వందనాలు నాయన. అయ్యా, మరి కృపావరాలలో కూడా విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనటువంటి దినుసుగా ఉన్నది కనుక వందనాలు చెల్లిస్తున్నాము. సాధారణమైన విశ్వాసం వేరు, కృపావరాలలోనూ మాకు అనుగ్రహింపజేసిన విశ్వాసము వేరు నాయన. కొండలను పెకలింపగలిగినంత విశ్వాసము పౌలు భక్తుడు కలిగి ఉన్నాడు అన్నట్లుగా లేఖనము సాక్ష్యం ఇస్తుంది కనుక కృప చూపించండి అయ్యా. 10 అంతలుగానో లేదా 20 అంతలుగానో 30 అంతలుగానో కాదు కానీ 100 అంతల విశ్వాసము, కొండలను పెకలించగలిగినంత విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం మేము కలిగి ఉండినట్లుగా సహాయం దయచేయండి దేవా. విశ్వాసమే మాకు కన్నుగా, విశ్వాసమే చెవిగా, విశ్వాసమే నోరుగా, విశ్వాసమే స్పర్శగా ఉండినట్లుగా సహాయం దయచేయండి నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా అయ్యా, ఆ కన్ను మాకు లేనప్పుడు, ఆ చెవి మాకు లేనప్పుడు, ఆ ముక్కు మాకు లేనప్పుడు నీవు లేవని కాదు అర్థము నాయన. వాటిని గ్రహించలేని అవయవాలు కోల్పోయామని అర్థము, కానీ నీవు ఎప్పటికీ ఉన్నవాడవే నా ప్రభువా. ఆ అవయవాలు మాకు ఉన్నప్పుడు ఆ స్పర్శను, ఆ ఉనికిని మేము పొందగలుగుతాము కదా నా దేవా. అలాగునే ఆ విశ్వాసము నుండి కన్ను, ముక్కు, చెవి, శరీరము మేము కలిగి ఉండి నీలో సమస్తాన్ని మేము పొందుకోవడానికి, సమస్తమును గ్రహించుకోవడానికి మీరు మాకు కృప దయచేయండి. ఆనాడు రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ఎలాగైతే నీ యొద్దకు విశ్వాసముతో వచ్చి నీలో ఉన్నటువంటి శక్తిని పూర్ణముగా తను పొందుకోగలిగిందో, తన సమస్య నుంచి ఎలాగైతే విడుదల పొందగలిగిందో నా ప్రభువా, అలాగే నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడవు గనక ఆ సర్వశక్తిని కార్యాలను విశ్వాసము ద్వారా మేము స్వతంత్రించుకున్నట్లుగా నాకు మాకు అందరికీ కృప దయచేయండి. మీకు వందనాలు నాయన. అయితే ఎన్నో మార్లు ప్రభువా అయా పాజిటివ్ విశ్వాసము కలిగి ఉండవలసిన మేము నెగిటివ్ తలంపులతో అయా సాతాను మీద నమ్మకం వచ్చిన పరిస్థితులు ఉన్నాయి నాయన. పరిస్థితులను చూసి భయంపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి నా ప్రభువా. యోబు అలాగనే నెగటివ్ విశ్వాసంలోనికి వెళ్ళి అయా ఆ పరిస్థితులలో కొనసాగి ఉన్నాడు నాయన. అయితే ఆ పరిస్థితులలో సమస్తాన్ని కోల్పోయిన తర్వాత అప్పుడు నీ యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచగలిగాడు. ఇంతకు
కిందకు ఇంకా దిగజారిన నా దేవుడు మరలా నన్ను లేవనెత్తగలడు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించగలడు. నేను శోధించబడిన శుద్ధ సువర్ణము వలె మార్చబడుతున్న విశ్వాసమును కనబరిచినప్పుడు ఆ విశ్వాసము చొప్పున రెండంతల దీవెన పొందేదానికి కృప పొంది ఉన్నాడు కదా నా ప్రభువా. అయ్యా 10 మంది బిడ్డలు కోల్పోయినప్పటికీ మరలా బిడ్డలు పొందగలిగాడు కదా నా ప్రభువా. కృతజ్ఞతలు, అతి విశ్వాసం మాకును దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము. నీ కృపను కనబరచండి. నీకు వందనాలు నా ప్రభువా. సేవకులంగా కూడా మీరు మరొక తన మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు నాయన. మీరు ఎక్కడైతే సేవ చేస్తున్నారో అది చిన్న మందైనా పెద్ద మందైనా విశ్వాసంతో మీరు కదలండి. ఈ నేను ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉజ్జీవాన్ని నా ద్వారా దేవుడు రగిలిస్తాడు అనేటువంటి విశ్వాసమును కలిగి ఉండమని, విశ్వాస పలుకులు పలకమని, విశ్వాసంతో దేవుని కార్యాలను చూడమని నువ్వు మమ్మల్ని ప్రభు పురుకొలిపినందుకు వందనాలు నా ప్రభువా. అయ్యా, ఎదురుగా ఉన్నటువంటి శత్రువు, ఫిలిస్తీన్ల పక్షంగా ఉండే శత్రువు గొల్యాతు యుద్ధశూరుడే, బలవంతుడే అయినప్పటికీ నా ప్రభువా ఆ చిన్న వానితో, బాలుడైనటువంటి వ్యక్తితో ఉన్న ప్రభువా ఆ శత్రువును సంహరింపజేసి ఇశ్రాయేలీయులలో ఘనత పొందినటువంటి దేవుడు కదా నా ప్రభువా. అయ్యా, ఉన్నతమైనటువంటి వాళ్ళు రాజులు అనుకున్నటువంటి వారు, వాళ్ళను గురించి వాళ్ళు తక్కువ తలంపులు కలిగి ఉండి నిన్ను కూడా తక్కువగా చేసినటువంటి వేళ ఉన్నతమైన తలంపులు కలిగినటువంటి బాలుని తెచ్చి శూర కార్యాలు జరిగించిన గొప్ప దేవుడు కదా నాయన. ఇదిగో ఈరోజు మా జీవితాలలో కూడా శత్రువుని ఎన్నడూ మేము గొప్ప చేయకూడదు నాయన. వాడెప్పుడు తక్కువ వాడే, నీకన్నా తక్కువ వాడే నా ప్రభువా. ఎందుకంటే అన్ని నామముల కన్నా పైనామము కలిగినటువంటి వాడు నీవే కనుక, నీ నామములకు సమస్తము లోబడతాయి కనుక నీ సేవకులముగా ఆ పరిస్థితిని ఎరిగినటువంటి వారమై గొప్ప ఉజ్జీవాన్ని మా ద్వారా మేము సేవ చేస్తున్నటువంటి సేవా పనులలో రగిలించమని కోరుకొనుచున్నాము నాయన. అది చిన్నదే కానీ పెద్ద మందయ్యే కానీ నా ప్రభు గొప్ప సమూహంగా నువ్వు మార్చగలవు. ఎందుకంటే మీ దాసును అలాగునే చేసావు నాయన. చిన్న మందగా ఆరమైనటువంటి ఆ పరిచర్యను చిన్న మంద భయపడకూడదు అని తెలియజేసిన నీవు ఈరోజు ఒక మహావృక్షంగా తండ్రి సన్నిధి పరిచయం చేసినందుకు వందనాలు. ఆ వృక్షపు నీడలో అయ్యా అనేక పక్షులు సెదతీరినట్లుగా కృప చూపినందుకు స్తోత్రాలు. మాకు కూడా నీవే దేవుడు అయి ఉన్నావు నాయన. మీ దాసుడు కనపరిచిన ఆ విశ్వాసం మేము కూడా కనపరిచినప్పుడు మమ్మల్ని కూడా శక్తివంతమైన పాత్రలుగా వాడుకుని దేవుడు గనక కృప చూపించండి. నీ బిడ్డలు ఎదుర్కొనే సమస్యలు, శోధన, వాటి అన్నిటిని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎవరు కూడా భయపడక బెంబేలెత్తక విశ్వాసంతో నీ యందు చూసి మీ అపరిమితమైన కార్యాలను నీ బిడ్డలు పొందినట్లుగా సహాయం దయచేయండి. స్వస్థత కూడా పొందాలి, కృప చూపించండి. స్వస్థతల విషయంలో కార్యం జరిగించండి. నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. అది ఏదైనా ఎంత పెద్ద సమస్య విడిపించగలడు గొప్ప దేవుడు గనక సహాయం. పాపములో జయము రావాలి, పాపం మీద జయము రావాలి, అవును, శరీర క్రియల మీద జయము రావాలి, పరిశుద్ధత 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 పరిశుద్ధ జీవితం రావాలి. యేసు నామములో పరిశుద్ధ పవిత్ర జీవితం రావాలి. వ్యసనాల మీద, బలహీనతల మీద జయం రావాలి. కృప చూపించి నీ నుంచి శక్తిని పొందుకునే దానికి మార్గాన్ని దినాన మాకు సూచించినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ విశ్వాస మార్గంలో వృద్ధి పొందుతూ మేమందరం కూడా కొనసాగినట్లుగా సహాయం చేయండి. వాక్యము విత్తినటి మీ దాసుని ఇంకను బలపరిచి నూతన తలంపులు ప్రత్యక్షతలు అనుగ్రహింపజేసి రాగలిగిన దినాల్లో ఇంకను నీ మహిమ కొరకు బహుబలంగా మీరు వాడుకొని మా ప్రాణాత్మ శరీరమును తృప్తిపరిచి మీరు మాత్రమే మహిమ పొందమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఫైనల్ బ్లెస్సింగ్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడును యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహాయ సహవాసములు సమకూడిన మనకును సార్వత్రిక సంఘమంతరికి తోడయుండి ఆ అపరిమితమైన శక్తిని పొందినట్లు విశ్వాసంతో, పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రభు మనందరినీ నింపునుగాక. ఆమేన్. కెరూబులు, సెరాపులు, మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. ఎన్నికలేని నా స్తుతి కోసము మిగులాశతో చూచుచుంటివా, ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా. దేవా నా దేవుడవు నీవేనని నా
నామదినే లేరా రాజువు నీవేనని, దేవా నా దేవుడవు నీవేనని, నామదినే లేరా రాజువు నీవేనని, ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా, ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా, దేవా నా దేవుడవు నీవేనని, నామదినే లేరా రాజువు నీవేనని. వచ్చిన వాళ్ళందరూ స్వరం ఎత్తి పాడండి. దేవుని ఎంత మయంపరచుకుంటే అంత మంచిది. బెల్లం కొట్టిన రాళ్ళలాగా, సున్నం కొట్టిన గోడలాగా మౌనంగా ఉండవాక. శరాపులు మా దూతలు నిత్యము నిన్ను స్తుతింపగను, కెరూబులు శరాపులు మా దూతలు నిత్యము నిన్ను స్తుతింపగను, ఎన్నికలేని నా స్తుతి కోసము, ఎన్నికలేని నా స్తుతి కోసము మిగులాశతో చూచుచుంటివా, మిగులాశతో చూచుచుంటివా, ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా, ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా, దేవా నా దేవుడవు నీవేనని, నామదినే లేరా రాజువు నీవేనని. ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి, ప్రభువా నిన్ను ప్రార్థింపగ ప్రేరణనిచ్చి, ప్రభువా నిన్ను ప్రార్థింపగ ప్రేరణనిచ్చి, ప్రతి చోట నీకై, అది ప్రతి చోట నీకై పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా, పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా, ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా, ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా, దేవా నా దేవుడవు నీవేనని, నామదినే లేరా రాజువు నీవేనని, దేవా నా దేవుడవు నీవేనని, నామదినే లేరా రాజువు నీవేనని, ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా, ఆరాధనే చెయ్యనా,
ఆరాధన ఆరాధనే చేయనా ఆ- ఆనందమే పొందనా ఆరాధనే చేయనా ఆనందమే పొందనా ఆరాధన 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 స్తుతి